ఆనందారామం గారు గొప్ప రచయిత్రి. ఆవిడ ఇందులో అభిప్రాయం రాశారు. డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ గారి మన కథలు వర్తమాన సమాజానికి నిలువుటద్దాలు. వైజ్ఞానిక, సంగీత, సాహిత్య రంగాలలో ప్రజ్ఞావంతురాలైన శ్రీమతి రాజేశ్వరి గారు సమస్యల వాస్తవిక స్వరూపాన్ని చిత్రించడమే కాక పరిష్కారాలను కూడా సూచించారు. ఇక ఇందులో ఒకటి మత్సుకు ఈవిడ శ్రీకాకుళం, ఒకటి రెండు కథల్లో శ్రీకాకుళం మాండలికాలు కనిపిస్తాయి. అసలు ఒక మావాడికి విశాఖ దగ్గరే. అవునండి, మీ ప్రదేశం. అమ్మా నేను వచ్చేసాను అని ఆంధ్ర ప్రాంతంలో అంటే, శ్రీకాకుళం విశాఖ ప్రాంతాల్లో నేను వచ్చేసేని అని అంటారు. అదే మాట అలాగే పెట్టింది. ఇందులో కొన్ని పదాలు రాత్రికి రాత్రి ఎటుపోవాలయ్యా, మా కొడుకు ఏ గడి వస్తాడో కదా, ఎప్పుడు వస్తాడో అనడానికి. నా కొడుకు ఏ గడి వస్తాడో ఇప్పుడు నేను చెయ్యను. ఈ చంటిదానికి కాలే కడుపుకి కాస్త నూకల గంజి కాద్దామన్నా దివ్వైనా అమ్మా నిలబడకపోయా, దివ్వైనా నిలబడకపోయా. దీపం ఆరిపోయిందని. ఇక పొయ్యి ఎలా మండుతాది? ఏడ్ చెయ్యాలి చెప్పయ్యా, ఏడ్ చెయ్యాలి చెప్పు. అది ఏడ్ చెయ్యాలి చెప్పు. ఇవి మాండలిక. కథ చివరన అమ్మ కోసం చిన్నమ్మ ఎల్లి చూసొస్తాను, వీడనే ఉండు అన్నాడు. ఆడికెళ్తావురా, వద్దు. ఏడుపు లంకించుకుంది సిన్ని, లంకించుకుంది. నువ్వు ఆడికిరా, మతిపోనాదా ఏంటి? మతిపోనాలా? రాముడు గజమేడు. అవును తాత, మతిపోనాది. గుడిసె పోతే కట్టుకుంటా, అదరు పోతే అడుక్కుంటా. ఆదరు కానీ అమ్మే పోతే ఎలా తాత? కనీసం ఎతకొద్దా? ఏమో అలాగే ఈ తీరాన్నే ఏడో దొరుకుద్దేమో. మరోటి కాదు కదా రాముడు తాత, మాయమ్మ గందా చూసి ఎతికి రాని తాత నన్ను ఆపకు. చిన్ని జాగ్రత్త, వచ్చేత్తాలే అమ్మని ఎతకని. బుగ్గలపై జారిపోతున్న కన్నీరు తుడుచుకుంటూ మిట్ట దిగుతున్న చిన్నసింగడిని ప్రతీకగా చూస్తుండిపోయాడు రాముడు. ఇది ఆవిడ పుట్టిన గడ్డలోని భాషకు న్యాయం చేసిన కథ. ఇంతవరకు ఆవిడ పాడింది శరత్ చంద్రతో కలిసి. పాడుతుంటే గాయనిగా కూడా ఆవిడ తన పాత్రను సమర్థంగా పోషించింది. ఆ పాడేటప్పుడు స్వర మాధుర్యం శ్రవణ హృదయ రమ్యంగా ఉంది. కాబట్టి ఈవిడ చెల్లు ఎన్ని శక్తులు ఉన్నాయో, ప్రధానంగా సంగీతం, సాహిత్యం.
సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి. స్వాతి కిరణం, స్వాతి కిరణంలో ఇందులో సాయి సరస్వతి అంటే ఏమిటో ఉంది. సంగీతము సాయి, స్వరరాగాలు సంగీతం, పదయోగం అంటే పదాల కలయిక, శబ్దాల కలయిక. అంటే సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యద ఆలోచనామృతం అన్నారు పూర్వులు. ఇది పూర్వోక్తి. అది శ్రీమతి చంద్రజకు అక్షరాలా వర్తిస్తుంది. కాబట్టి సంగీత సాహిత్యాల సమ్మేళనం ఆవిడ ప్రతిభా వైదుష్యాలు ఈనాడు మన కథలు అనే కవితా సంపుటిని ఆవిష్కరించే అవకాశం రసమయి సంస్థ రాము వ్యాఖ్యాత్రి శ్రీమతి ఎంకేఆర్ ఆశాలత కలిగించినందుకు వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు చెబుతూ సెలవు. ఈనాటి కార్యక్రమానికి మూల ధాతువైన డాక్టర్ రాజేశ్వరి చంద్రజ గారికి రసమయి పక్షాన ఆత్మీయపూర్వక సత్కారం. నన్నపనేని రాజకుమారి గారు పుష్పహారంతో